ఎక్స్ప్రెషన్ ఎంత ప్రిటీ ఉంది తెలుసా. అంటే ఆయన అంత క్యూట్ గా అడిగారు, మీరు ఎలా ఉన్నారండి, చాలా నేను యాక్చువల్లీ స్పెషల్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకున్నాను మీ గురించి, బట్ మీ స్మైల్తో నేను మీ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో యు ఆర్ సో స్పెషల్. థ్యాంక్ యూ. ఆల్వేస్ అంటే ఒక గ్రేస్ని క్యారీ చేస్తారు. థ్యాంక్ యూ. నేను చాలా మాస్ అన్న ఫీలింగ్ నాకు మైండ్లో, బట్ గ్రేస్ అనుకుంటారు, దట్స్ ద పర్సెప్షన్. ఐ లవ్ ఇట్. నేను తప్పుగా అనట్లేదు, బట్ నా మైండ్లో చాలా మాస్, పూర మాస్ అన్న ఫీలింగ్ నాకు. సో చాలా ప్రిటీగా ఉన్నారు కదా రియల్గా. అవుట్ఫిట్, మీరు, మీ ఎక్స్ప్రెషన్. కానీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఎలా ఉండాలో ఒకసారి మీరు నాకు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే ఏంటి పడేయడానికి బాగా పొగుడుతున్నారు అంటారు, తక్కువ మాట్లాడితే డల్గా ఉన్నారు అంటారు. సో ఆ బ్యాలెన్స్ ఇస్ లైఫ్ అంతే. హౌ టు, ఐ మీన్ నాకు ఐఎమ్ స్టిల్ వెరీ షై యాక్సెప్టింగ్ కాంప్లిమెంట్స్. ఈరోజు ఫుల్ డే నన్ను బంబార్డ్ చేశారు అందరూ. ఇది జస్ట్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవ్వబోతోంది, బికాస్ మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ట్రైలర్ ద్వారానే మమ్మల్ని అద్దరు కొట్టేశారు అసలు సీరియస్లీ. ఆదిపర్వం అండ్ డైరెక్టర్ సంజీవ్ గారు, హలో అండి. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు మీరు, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకుండా ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అండ్ టెంపుల్ బ్యాక్డ్రాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు బాగా స్టడీ చేసి ఉంటారు దీని గురించి. 100%. ఇది యాక్చువల్గా ఉత్తరాఖండ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకొని చేసాము. ఓకే. మెయిన్గా అయితే ఉత్తరాఖండ్లో టెంపుల్ బ్యాక్డ్రాప్లో జరిగింది. దాన్ని మనం రాయలసీమలో కడప కర్నూలు మధ్యలో ఎర్రగుడి అని ఉంటుంది, ఒక విలేజ్. అక్కడ ఒక టెంపుల్ ఉంది అమ్మవారిది. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి అడాప్ట్ చేసి కొత్తగా ఏదైనా చెప్పాలని అనుకుని అల్లుకున్న కథ ఇది. సో అంటే రెగ్యులర్గా అందరూ 4 ఫైట్లు, పాటలు, డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. సో అలా కాకుండా ఒక మంచి కథ చెప్పాలి, అండ్ ఇప్పటి జనరేషన్కి, ఇప్పుడు ఫోన్లతో పరిగెత్తే జనరేషన్కి మన గతం గురించి చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతో అనుకున్న కథ యాక్చువల్గా ఆదిపర్వం. ఓకే. జనరల్గా తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ అంటే పాటలు, కొన్ని సీన్స్ మాత్రమే అనే దాన్ని బ్రేక్ చేసి మీరున్నారంటే డెఫినెట్గా ఆ రోల్కి చాలా వెయిట్ ఉంటుంది, చాలా స్పెషల్ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుందంటే అణిచిపెట్టి ఉన్న ఆటమ్ బాంబ్ మీరు స్టార్టింగ్ ఎలా కూల్గా నెమ్మదిగా అలా ఉన్నా లేదు, బ్లాస్టింగ్ మూమెంట్ వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీ మూమెంట్ అలాగే ఉంది ఈ మూవీలో. యా, చాలా బ్లాస్ట్లు జరిగాయండి లిటరలీ. వాట్ డూ ఐ సే చిత్ర, ఐ ఫీల్ వెరీ లక్కీ. నన్ను అనుకున్నప్పుడు ఏదో తను చాలే అనుకోరు, తనే కావాలి అనుకుంటారు. సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ నీ గురించి అలా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు. సో I think I've arrived where I wanted to be. Okay. As an actor, but not as an artist. So that journey is forever, kada inka. Yes. And Kalappa. అంటే నాగులమ్మ అదే అలాగే ఉంది పిలవడానికి కూడా. కాలప్ప కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఎలా పిలవాలి? కాలప్పనే అంటే కాలప్ప కాదు, కాలప్ప. బట్ నేను ఆ ఫస్ట్ కాలప్పే పిలుస్తాను ఇప్పుడు. నేను ఎన్నిసార్లు నవ్వేసేదాన్ని ఈయన రియాక్షన్కి. అంత వినయం, అంత భయం. అసలు మగవాళ్ళందరూ ఎలా ఉంటే బాగానే ఉండేది. చేస్తున్నాం నాకు బాగా గుర్తుంది. మేమిద్దరం నక్సలైట్లు డ్రెస్ నాడమని చూసి నవ్వుతున్నారు, ఏదో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. అక్కడ వంట చేస్తూ అత్త క్యారెక్టర్ చాలా సినిమాలు చేస్తున్నారు. నేనేంటంటే మా కాన్వర్సేషన్ నెక్స్ట్ వీటి మీద ఉంటుంది కదా, మధ్యలో క్యారెక్టర్ వచ్చి నవ్వు చేస్తున్నాను. అంటే అది వంట చేస్తూ ఉంటారు,
చాలా 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 చిన్న క్యారెక్టర్స్ అనుకుంటారు కానీ అవి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, మోర్ ఇంపాక్ట్. పర్టికులర్ గా ఆ సీన్ లో నైట్ వెళ్ళినప్పుడు అది చాలా బాగుంటుంది. క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ వస్తాడు, ఆ లుక్స్ కానీ చూడటం కానీ చాలా వరకు ఈ సినిమాలో నేను ఇందాక ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చాడు, సరదాగా జోక్ లేవు. ఒక సీన్ కూడా దానికి లింక్ ఉంటుంది. లింక్ అది చాలా కష్టం. స్క్రీన్ లో బాగా గట్టిగా ఆలోచించి చేసేది అవ్వదు. అది నిజంగా సినిమాలో ఈ సినిమాలో నేను బాగా అంటే ఇప్పుడు జెమినీ సురేష్ ఉన్నాడు మాట్లాడతాడు పంచం చేస్తాడు పంపించేస్తాడు, అలా కాదు మాట్లాడతాడు. అది కూడా నాగులమ్మ కాంబినేషన్ లో మాట్లాడతారు. అదృష్టం నిజంగా. లక్ష్మీ మంచు గారు అదే సార్ అడిగా చెప్పారా నేను ఇక్కడే ఉన్నా. జెమినీ సురేష్ ఎలాగంటే హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారని నాకు ముందు చేస్తున్నా, అగ్ని నక్షత్రం కలిసి పని చేస్తున్నాం. వెంటనే ఓకే అన్నారని 10 నిమిషాల్లో నాకు ఫోన్ చేస్తారు, ఓకే అన్నా థ్యాంక్స్ అండి. క్యారెక్టర్స్ ఏంటంటే చాలా రేర్గా వస్తుంది ఆపర్చునిటీ, దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా చాలా అరుదుగా ఉంది. ఈ జనరేషన్ ఒక 5-6 క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అవన్నీ నిజంగా క్రియేషన్ అంత బాగుంది కాబట్టి తీసుకున్న చాలా మంది ఏదో గ్లామర్ గా కనిపించాం, ఆనందంగా కనిపించాం అని చూస్తారు, బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయదు ఈ జనరేషన్. లక్ష్మి గారికి అంత హ్యాట్స్ ఆఫ్. క్యారెక్టర్ చెప్తున్నారు చూడండి ఎంత మాస్ గా ఉన్నారు, వెంటనే మీరు వేరే క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా అదృష్టం అది ప్లాట్ఫామ్ అన్ని క్యారెక్టర్స్ చేయడం. అది చాలా గ్రేట్. నేను అందుకే ఆవిడ క్యారెక్టర్ చేసిన ప్రతి చోట ఎక్కడ నేను ఉంటాను కాబట్టి. సో మీలో ఆ వేరియేషన్స్ ఉంటాయా? ఒకటే వేరియేషన్ అంటే ఇంకా నమస్తే. చాలా మంచి వేరియేషన్ కాళప్ప. అందరికీ నాగులమ్మ సీరియస్ గా వెళ్తూ కాళప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు? అదండి, లక్ష్మి గారు యాక్చువల్గా ఎంత సీరియస్గా ఉన్నారో దానికి ఈయన కౌంటరు, ఆయన బాధపడుతూ చెప్పినా, నవ్వుతూ చెప్పినా, ఏడుస్తూ చెప్పినా ఫన్ వచ్చేస్తుంది. ఓకే, ఆవిడ అలాగే సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు. ఆ క్యారెక్టర్ నుంచి అసలు బయటికి రాదు, వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోకులు వేయటం, కామెడీ చేయడం లేదు. ఆయన ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అందరూ. ఈయన సినిమా మొత్తం ఛాన్స్ మే ఫ్రాన్స్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు అనమాట. గర్ల్ ఫ్రెండ్ కోసం ట్రై చేయడం వేరు, ప్రపోజల్ కోసం ట్రై చేయడం, వైఫ్ ని ట్రై చేయడం అనేది ఇక చాలా పెద్ద కాన్సెప్ట్. వైఫ్ ని ట్రై చేయడం అది కూడా క్యారెక్టర్ లో ఉన్నది ఎవరు? అది ఇంకా అది చూడండి. ఇంకా ఎలా ఉంటుందంటే ఇది వరకు లేడీ పరిగెడతా ఉంటే వెనకాల పులి వచ్చేదండి. అంటే అంటే పులిని చంపడానికి అలాగే చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పులి లేడీ ఆగి వెనక్కి చూస్తే పులి పరిగెడతాను. కంపారిజన్ చాలా బాగుందండి నిజంగా. ఇప్పటికిప్పుడు ఆలోచించుకున్నారండి అది. ఓ విషయం చెప్పాలండి, కంఫర్టబుల్ గా ఉంది. ఏంటి చెప్పండి? నాది వేసుకొచ్చి సరే మ్యాచింగ్ అనేది డైరెక్టర్ అంటే ఎంత అడ్జస్ట్మెంట్ తో ఎంత సహాయ సహకారం. అవును కాదు కాదు, ఆదిపర్వం సినిమాకి ఎంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు, సూపర్ గా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అసలు. ఇంకా యంగ్ ఉన్నారండి, ఇంకా యంగ్ లుక్, యంగ్ గా కనిపిస్తుంది, ఇంకా యంగ్ గా కనిపిస్తుంది. 3 సార్లు చెప్పాను కావాలని, అన్నిసార్లు ఏంటి ఇంకా ఇంకోసారి లక్ష్మి గారు ఎవరు కనిపిస్తారు కదా. ఇప్పుడు 2004లో స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా కనబడతారు, సార్ చూడండి చాలా బాగా చేస్తారు, మీ టైం ఉండదని. వాళ్ళు అందరూ ఉంటారు టైల్ అయి కట్టుకుని పెద్ద జాబులు చేస్తుంటారు. చిన్నప్పుడు నుంచి ఎలాగంటే కదా. మలైకా అరోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్లో బాంబేలో, Malaika Arora. I mean, she's like a hot goddess. Okay. ఆవిడని ఒక అతను అవార్డ్ ఫంక్షన్ లో ఒక పెద్ద ఆయన ఎంత పట్టేసుకుని, I've been seeing you since I was a little boy. I got offended. I said, hey, no, ఇంకొకరి గురించి ఎవరి గురించి అయినా మాట్లాడితే okay. You cannot talk about Malaika Arora like that.
తను చాలా లైట్గా తీసుకుంది, కానీ నా వాళ్ళు నేను తట్టుకోలేకపోయాను అక్కడ. హౌ డేర్ దే టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దట్ అని. సో యా, ఈ 10 years ఇస్ అ బిగ్ గ్యాప్, రైట్? నువ్వు 10 years ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 20 years. నా కూతురు 10 ఏళ్ళు అంటే నేను కూడా 10 ఏళ్ళు పెరిగినట్టే కదా. పెరగలేదు నేను, తను ఒకటే పెరుగుతుంది, నేను కాదు. మేక్స్ నో సెన్స్. నో రియల్లీ. దానికి 10 ఏళ్ళ, దానికి 10 ఏళ్ళు అయితే నాకు 10 ఏళ్ళు యాడ్ అయినట్టే కదా. బట్ నో, ఐ డోంట్ ఫీల్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ మిగతా